నమస్తే, మీ భూపతి ఆశన్న. కొంతమంది ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ అక్రమ సంపాదనకే లక్ష్యంగా పెట్టుకొని అవినీతులకి పాల్పడుతూ ప్రభుత్వ భూములు, స్థలాలు, చెరువులు, కుంటల్ని కబ్జా చేసుకుంటా రియల్ ఎస్టేట్ మాఫియాగా తయారైన కొంతమంది టీచర్స్, నేనేమైతే అందరు కాదు, కొంతమంది టీచర్స్ చేస్తున్న అకృత్యాల మీద నేను మాట్లాడడం జరుగుతుంది. వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగాల్లో వచ్చే డబ్బులు, జీతాలు సరిపోవట్లేవు. అక్రమ సంపాదన కోసం చెరువులు, కుంటల్ని, పరిసర ప్రాంత ప్రభుత్వ భూముల మీద వాళ్ళు కన్నేసి వాళ్ళు కొంతమంది దళాలను ఏర్పాటు చేసుకొని వీళ్ళు డబ్బులు పెట్టుబడి పెడుతూ ప్రభుత్వం చెందాల్సిన భూమి, ప్రజలకు చెందాల్సిన భూమిని మాయం చేయడం జరుగుతుంది. పట్టినట్టుగా ఉండడం మూలంగా, కమిషన్లు తీసుకోవడం మూలంగా అవి ఎవరి దృష్టికి రాకుండా పోతున్నాయి. మన దగ్గరనే మొన్ననే చూస్తాం, బొరుసుల మల్లె చెరువు, చింతలకుంట చెరువు, అది ఆ పైన ఇంకొక చెరువు, మొత్తం 3 చెరువుల్ని ఆక్రమించడం జరిగింది. ముఖ్యంగా టీచర్ ఉద్యోగం చేసుకుంటూ వీళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది దళాలకి మరి వాళ్ళకి కమిషన్ ఇచ్చుకుంటా వీళ్ళు పెట్టుబడి పెట్టి చెరువుల్ని మాయం చేయడం జరుగుతుంది, కుంటల్ని మాయం చేయడం జరుగుతుంది. వీళ్ళని తప్పకుండా ఎవరైతే అక్రమాలకు పాల్పడే టీచర్లని డిస్మిస్ చేయాల్సిందిగా ప్రజలు కోరుకోవడం జరుగుతుంది. ఇదే విధంగా ఇక్కడే ఉంటే రాబోయే రోజులలో మన చెరువులు, కుంటల్ని కనబడకుండా పోతాయి. వీళ్ళ దురాశ వల్ల చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వ భూముల్ని, చెరువుల్ని, కుంటల్ని మాయం చేస్తున్నారు. ఖబర్దార్, మీరు మీ ఉద్యోగాలు చేసుకుంటూ అవినీతికి పాల్పడుతూ ప్రైవేట్గా మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తూ చెరువుల్ని, కుంటల్ని మాయం చేస్తున్న మీ అందరికీ త్వరలోనే గుణపాఠం తప్పదని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. మీకు ఆశ పెరిగింది, మీకు దురాశ పెరిగింది. మీరేంటంటే డబ్బులే లక్ష్యంగా పెట్టుకొని అధికారులకు, మన దగ్గర ఉన్న కలెక్టర్ గారు కానీ, ఎంఆర్ఓ గారు కానీ వీళ్ళు చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రజలు కోరడం జరుగుతుంది.